పేదల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పారు. ఖానాపూర్లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ప్రియాంక పాల్గొన్నారు. ఐటీడీఎల్ను తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని, ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ఆమె. जितने भी आपके सपने थे, आपने क्या सपने देखे थे? आपने विकास का सपना देखा था। आपने सपना देखा था कि जो सरकार आएगी वो आपके विकास के लिए काम करेगी। एक नया प्रदेश बना था तेलंगाना। आपको लगा कि इस नए प्रदेश में हमारी आवाज पहचानी जाए। जिन नौजवानों పేదల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పారు. ఖానాపూర్లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ప్రియాంక పాల్గొన్నారు. ఐటీడీఎల్ను తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని, ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. जितने भी आपके सपने थे, आपने क्या सपने देखे थे? आपने विकास का सपना देखा था। आपने सपना देखा था कि जो सरकार आएगी वो आपके विकास के लिए काम करेगी। एक नया प्रदेश बना था तेलंगाना। आपको लगा कि इस नए प्रदेश में हमारी आवाज पहचानी जाए। जिन नौजवानों को, जो नौजवान शहीद हुए, जिन्होंने आंदोलन किया, उनके लिए, उनके सम्मान के लिए जो उनके सपने थे वो साकार हो। यही आपका सपना था। लेकिन केसीआर जी की 10 सालों से सरकार चल रही है, ये सपना साकार नहीं हुआ। आपके चाहे रोजगार के सपने थे, चाहे शिक्षा, स्वास्थ्य की सुविधा, సమైక్య పాలనలో మనపై ఆధిపత్యం కొనసాగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం పెత్తనాన్ని ఇన్నాళ్ళు ప్రజలు భరించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆకాంక్షల కోసం యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. నిజాం పాలనలో ప్రజలు ఆకలిని భరించారు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టలేదని మండిపడ్డారు. సమైక్య పాలనలో మనపై ఆధిపత్యం కొనసాగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం పెత్తనాన్ని ఇన్నాళ్ళు ప్రజలు భరించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆకాంక్షల కోసం యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. నిజాం పాలనలో ప్రజలు ఆకలి భరించారు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టలేదని మండిపడ్డారు. పోరాటాలన్నీ భూమి చుట్టూతో జరిగిన పోరాటాలే. ఈ పోరాటాలకు మూలం భూమి. ఈ పోరాటానికి మూలం భూమి పుత్రులు. ఈ పోరాటానికి మూలం ఈ భూమి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న రాజులనైనా ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించిండ్రు. ఆకలినైనా భరించిండ్రు, కానీ ఆత్మ గౌరవాన్ని